హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 16th నవంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కొన్ని బెస్ట్ బ్యాచ్ కోర్సెస్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్తో నవంబర్ 16th నుండి 17th వరకు కూడా 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ఆఫర్ ఇది. వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారు. ఒకటి సాధన అనే పేరుతో గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే కోసం మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా వీళ్ళు కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం 6 ఎడ్యుకేటర్ల ద్వారా సబ్జెక్ట్ వైడ్గా ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ వచ్చేసి బ్యాచ్ నవంబర్ 17th 10:30 AM స్టార్ట్ కాబోతోంది. అదేవిధంగా ఏపీ హైకోర్టుకి సంబంధించిన అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ టెస్ట్ 2 కింద ఆల్రెడీ ఒక టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి నవంబర్ 20th ఉండబోతుందండి. 150 ప్రశ్నలు 150 నిమిషాలతో ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్, ఇది కూడా 150 నిమిషాలు 150 ప్రశ్నలతో ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్ నవంబర్ 21st 2 PM ఉండబోతోంది. ఇది వచ్చేసి ఇండియన్ సొసైటీ, ఏపీటీఎస్, స్టేట్ కల్చర్ అండ్ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి స్కాలర్షిప్ మీద పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారు. అదేవిధంగా తెలంగాణ స్పెషల్ సిరీసెస్ మీద టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం నవంబర్ 15th నుండి ఒక బ్యాచ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా నవంబర్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద 3 ఎడ్యుకేటర్లతో ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఎవ్రీ ఫ్రైడే యూట్యూబ్ ఛానల్లో అకాడమీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఫెస్టివల్ పేరుతో ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం 14 hours లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఇందులో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫీచర్స్ ఏంటంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ని మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే క్విజ్జెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా మీ డౌట్ క్లియరింగ్ సెషన్స్లో పాల్గొనవచ్చు. మీకు నచ్చిన వీడియోని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్కి అదేవిధంగా ఫ్రీకి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని లిమిటెడ్, ప్లస్లో అన్నీ కూడా కంప్లీట్ అన్లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 1 monthకి సబ్స్క్రిప్షన్ 1700. కింద డిస్క్రిప్షన్లో కోడ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ కోడ్ వచ్చేసి EDU TECH 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 1700 కాస్త 1530 రూపాయలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా 12 నెలలది 9350, 8415గా వస్తుంది. అంటే మీకు 10% డిస్కౌంట్ వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంటి దగ్గర నుండి కోచింగ్ మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దేశంలో అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వేగా పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ఎవరు ప్రారంభించారు? గుర్తుపెట్టుకోండి, మన దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ నరేంద్ర మోదీ అండి. ఉత్తరప్రదేశ్లో సుల్తాన్పూర్ జిల్లా కార్వల్బేరి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారండి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఈ యొక్క పూర్వాంచల్ హైవే కూడా ఒకటి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఈ ఎక్స్ప్రెస్లో మొత్తం 6 లేన్లు ఉంటాయి. వైమానిక విన్యాసాలు, యుద్ధ విమానాలు దిగడానికి, టేక్ ఆఫ్ కావడానికి వీలుగా ఈ రోడ్డుని డెవలప్ చేశారు. మనందరికీ తెలుసు, ఇప్పటికే గవర్నమెంట్ చాలా రహదారులని ఆ విధంగా తయారు చేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా యుద్ధాలు సంభవించినప్పుడు కావచ్చు, లేదా అత్యవసర ల్యాండింగ్లకు కావచ్చు, వాటికి ఉపయోగపడేలా వీటిని ఉపయోగించుకుంటారు. అయితే ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల యూపీలో లక్నో నుంచి బీహార్లో ఉన్న బక్సర్ ఈ 2 మధ్య దూరాన్ని 3 గంటలు తగ్గుతుంది ఈ హైవే ద్వారా. ఈ ఎక్స్ప్రెస్ వే లక్నోలోని చాంద్ సరాయ్ ప్రాంతంలో మొదలైన గాజీపూర్ జిల్లాలోని హైదీరియా గ్రామంతో ముగుస్తుంది ఈ ఎక్స్ప్రెస్ వే, గుర్తుపెట్టుకుంది. తర్వాత దేశంలో అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వేగా పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే నిలిచింది. దీని పొడవు 341 కిలోమీటర్లు. అంతేకాదు ఇది అజంగఢ్, బారంబంకి, అమేథీ, సుల్తాన్పూర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, గాజీపూర్, మౌగుండా తదితర ప్రాంతాలను కలుపుతూ ఈ హైవే అయితే వెళ్తుంది. తర్వాత సెకండ్ వన్, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, దీన్ని UNWTO అంటారు. అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఇది ఉత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా ఎంపిక చేసిందనమాట. ఇక్కడ ఆ గ్రామం పేరు ఇవ్వలేదు. ఆ గ్రామం పేరు వచ్చేసి పోచంపల్లి. క్వశ్చన్ చిన్న రాంగ్ ఇచ్చింది చూడండి. పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా ఎంపిక చేసింది పోచంపల్లిని. ఈ పోచంపల్లి ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను క్వశ్చన్లో ఆ పోచంపల్లి గ్రామం పేరు ఇవ్వలేదు.
అయితే తెలంగాణలో ఉన్న పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా ఎంపిక చేసింది. 2021 డిసెంబర్ 2న స్పెయిన్లో మ్యాడ్రిడ్లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ యొక్క 24వ సెషన్లో ఈ అవార్డుని అయితే ఇస్తారు తెలంగాణ రాష్ట్రానికి. అయితే ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ఈ బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్లో భారత్ నుంచి మొత్తం 3 గ్రామాలు ఎంట్రీ అయ్యాయి. దేని గురించి కూడా మనం ఫ్యూచర్లో కరెంట్ అఫైర్స్లో డిస్కషన్ చేసుకున్నాం, అంటే ఇంతకుముందు ప్రీవియస్గా. అందులో ఒకటి తెలంగాణలోని పోచంపల్లి ఉంది. దీంతోపాటు మేఘాలయలో కాంగ్దాన్, మధ్యప్రదేశ్లో లాద్పూర్ కాస్, ఈ 3 పోటీ పడగా ఇందులో పోచంపల్లికి ఈ బెస్ట్ టూరిజం విలేజ్ ప్లేస్లో చోటు దక్కింది. పోచంపల్లి ఇక్కడ టైమ్ అండ్ డై పరిశ్రమ పెట్టింది పేరు, అంటే ఇక్కడ బాగా ఫేమస్. ఎక్కత్ టై అండ్ డై అంటే ఎక్కత్తు బట్టలు అమ్ముతారు. ఈ వస్త్రాలకు పేటెంట్ ఉండడం కూడా ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ చేనేత కళాకారులకు ఎంతో ప్రతిభ ఉంటుంది. గడిచిన 3 ఏళ్లలో భోగ బాలయ్య, సాయిని భరత్, భారత్ వినోద్ లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, కొండా లక్ష్మణ్ బాపూజీ అండ్ అవార్డులు కూడా అందుకున్నారు. పోచంపల్లి చేనేత కళాకారులు నేసిన అనేక రకాల ఇక్కత్తు వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది, ఇక్కత్తు వస్త్రాలకి. తర్వాత థర్డ్ వన్ సిట్మెక్స్ లేదా SITMEX. సిట్మెక్స్ 21 పేరుతో త్రైపాక్షిక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతోంది? భారతదేశము, సింగపూర్ అండ్ థాయిలాండ్. ఈ 3 దేశాలు కలిపి నవంబర్ 15 నుండి నవంబర్ 16 వరకు, అంటే ఈరోజు వరకు, నిన్నటి నుండి ఈరోజు వరకు అండమాన్ సముద్రంలో జరిగాయి. ఈ సిట్మెక్స్ అనేది థర్డ్ ఎడిషన్ అనమాట ఈ 2021లో. ఓకే, ఈ సిట్మెక్స్ అనేది దీర్ఘకాల స్నేహ బంధాన్ని, అంటే లాంగ్ టైమ్గా ఈ 3 దేశాల మధ్య బంధాన్ని పెంచుతుంది. దీని ద్వారా సముద్ర భద్రతను పెంపొందించడంలో ఈ మొత్తం 3 దేశాలకు చెందిన నేవీ ఫోర్సులు పాల్గొని వాళ్ళ యొక్క సమాచారాన్ని, వాళ్ళ యొక్క స్నేహాన్ని, రక్షణ సదుపాయాలని పాలుపంచుకుంటారు. ఈ త్రైపాక్షిక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్లో స్వదేశీయంగా నిర్మించిన మిజైల్ కార్వెంట్ ఇండియన్ నేవల్ షిప్ కాప్కు పాల్గొంటుంది. మన ఇండియా తరపునండి మనం స్వదేశంగా ఏర్పాటు చేసుకున్న మిసైల్ కార్వెట్ అయిన ఇండియన్ నేవల్ షిప్ INS కార్ముక్ ఇందులో పాల్గొంటుంది. కార్ముక్. అండ్ ఫోర్త్ వన్, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైజెస్ పేరు ఏ భారతీయుడి పేరు మీదుగా మార్చబడింది? ఈ డిఫెన్స్ పేరుని అంటే మనోహర్ పారికర్. మన దేశానికి మాజీ రక్షణ మంత్రి అయిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ప్రజెంట్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైజెస్ ఇన్స్టిట్యూట్కి మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారిక్ గారు అతని పేరు మీద మార్చడానికి సంబంధించిన ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడిగా ఉన్న మంత్రి ఈ సంస్థ పేరును, అంటే ఇప్పుడు ఎవరు అప్పటికి రక్షణ మంత్రిగా ఉంటారు ఆ దేశానికి, అప్పుడు వాళ్ళే ఆ ఇన్స్టిట్యూట్కి అధ్యక్షుడిగా కూడా ఉంటారు, ప్రెసిడెంట్గా. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎవరున్నారు? రక్షణ మంత్రి. అయితే ఇప్పుడు ఈ మంత్రి ఈ సంస్థ పేరును మనోహర్ పారిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైసిస్ పేరు మీదకి, అంటే MPIDSAగా పేరు మార్చారు. సో అతను గురించి మీరు తెలుసుకోవాలంటే ఉరి సర్జికల్ స్ట్రైక్స్ మూవీ చూశారు కదా, అందులో ఈయన ప్రధాన పాత్రగా కనిపిస్తారు. మీరు ఆ మూవీ చూస్తే ఆ ఉరి సర్జికల్ స్ట్రైక్స్ జరగడానికి ఈ ముఖ్య వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరనమాట. అండ్ అతన్ని 1 ర్యాంక్ 1 పెన్షన్ నిర్ణయం కూడా అతనిదే. కాబట్టి ఈ 2 మీరు గుర్తుపెట్టుకుంటే మనోహర్ పారిక్ గారు మీకు బాగా గుర్తుంటారు. తర్వాత ఫిఫ్త్ వన్, 2021 అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి అవార్డు ఎవరికి లభించింది అంటే విహాన్ అగర్వాల్ మరియు నవ్ అగర్వాల్. వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఢిల్లీకి చెందిన 2 టీనేజ్ సోదరులు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట. ఒకరు విహాన్ అగర్వాల్, 2 నవ్ అగర్వాల్. వీళ్ళిద్దరూ 17-14 సంవత్సరాల ఏజు. 17వ వార్షిక కిడ్ రైట్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అది ఎందుకు అంటే ఇంట్లో ఉండే చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా తమ సొంత నగరంలో కాలుష్యాన్ని పరిష్కరించినందుకు గాను వాళ్ళిద్దరూ కూడా ఈ అవార్డులు గెలుచుకున్నారు. తర్వాత 6th వన్, షట్లర్స్ ఫ్లిక్ మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్ పుస్తకం ఎవరి ఆత్మకథ? పి గోపీచంద్ అండి. మీరు పి గోపీచంద్ అనగానే మీకు గుర్తు రావాల్సింది PV సింధు. ఓకే, బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆమెకు ఈయనే కోచ్. భారతదేశ ప్రధాన జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పి గోపీచంద్ హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో తన ఆత్మకథ అయిన షట్లర్స్ ఫ్లిక్ మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్ దీనిని లాంఛనంగా ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ పుస్తకాన్ని ప్రియా కుమార్ సహరచయితగా, అంటే గోపీచంద్ గారు రచించారు, ఆమెకి సహరచయితగా
ప్రియా కుమార్ గారు సహాయం తీసుకొని ఆయన రాశారు ఆ పుస్తకాన్ని. అతను బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మరియు ఒలింపిక్ పథక విజేతలైన సైనా నెహ్వాల్, పివి సింధు, బి సాయి ప్రణీత్ అండ్ మాజీ ప్రపంచ నెంబర్ 1 అయిన కె శ్రీకాంత్తో సహా ప్రసిద్ధ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నారు. తర్వాత 7th వన్, లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఎల్ఎల్సి నూతన కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే రవిశాస్త్రి. భారత క్రికెట్ మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఎల్ఎల్సి కమిషనర్గా నియమితులయ్యారు. ఎల్ఎల్సి అనేది రిటైర్డ్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక ప్రొఫెషనల్ ఈవెంట్ అనమాట. వాళ్ళందరూ ఆడడం కోసం ఏర్పాటు చేసుకున్నారు ఈవెంట్. ఇది 2022లో ప్రారంభం కాబోతోంది. ఎల్ఎల్సి యొక్క మొదటి సీజన్ జనవరి 2022లో గల్ఫ్లో జరగనుంది. అంటే ఈ 2022 ఫస్ట్ సీజన్ అనమాట. అంటే ఈ ఎల్ఎల్సి అనేది 2022 నుండే స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే తదుపరి, అంటే ఇదే ఫస్ట్ టైం ఈ లీగ్ అనేది స్టార్ట్ కావడం. ఓకే, ఈ లీగ్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసి వీళ్ళు టీములుగా ఏర్పడి ఆడతారనమాట. తర్వాత ఈతోని ప్రపంచంలో మొట్టమొదటి లాభపక్ష లేని నగరాన్ని ప్రారంభించినట్లు ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే సౌదీ అరేబియా. చూడండి, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 14 నవంబర్ 2021 ప్రపంచంలో మొట్టమొదటి లాభపక్ష లేని, అంటే ఎలాంటి నాన్ ప్రాఫిట్ సిటీ అనమాట, దీన్ని నాన్ ప్రాఫిట్ సిటీ అంటారు, ఈ నగరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా లాభపక్ష లేని రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఐడియల్గా ఉంటుంది. అంతేకాకుండా యువత, స్వచ్ఛంద సమూహాలకు, అలాగే స్థానిక అంతర్జాతీయ లాభపక్ష లేని సంస్థలకు ఇది ఒక ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. దీనిని ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ నాన్ ప్రాఫిట్ సిటీ అని పిలుస్తారు. నాన్ ప్రాఫిట్ సిటీ గుర్తుపెట్టి, దీని పూర్తి పేరు ఏంటంటే ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ నాన్ ప్రాఫిట్ సిటీ అని పిలుస్తారు ఈ సిటీని. తర్వాత 9th వన్, భారతదేశంలో జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 16th. మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. గతంలో అంటే 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఓకే, అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ నవంబర్ 16న జాతీయ పత్రిక అంటే నేషనల్ ప్రెస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది మనం. తర్వాత 10, అంతర్జాతీయ సహనం దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? లేదా సహనం కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఈ విధంగా పిలిచిన అదే అర్థం. ఆన్సర్ చూసుకున్నట్టయితే నవంబర్ 16th అండి. ఎవ్రీ ఇయర్ నవంబర్ 16న అంతర్జాతీయ సహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. విభిన్న సంస్కృతులు, అదేవిధంగా ప్రజల మధ్య సహనాన్ని పెంచడమే ఈరోజు లక్ష్యం. సమాజంలో సహనం అనేది ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడమే దీని ఉద్దేశంగా ఐక్యరాజ్య సమితి ఈ రోజుని ప్రారంభించింది. 1996 నవంబర్ 16న యునెస్కో చేత సహనంపై సూత్రాలు అనేవి ప్రకటించారనమాట. అంటే యునెస్కో సహనానికి సంబంధించిన కొన్ని సూత్రాలను ప్రకటించింది. దాని గుర్తుగా 1995లో మొదటి అంతర్జాతీయ సహన దినోత్సవాన్ని నిర్వహించబడింది. యునెస్కో చేత సహనంపై సూత్రాల ప్రకటన వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సహన దినోత్సవంగా జరుపుకుంటున్నారనమాట. అర్థమైంది కదా, 1996లో సహనంపై సూత్రాలు ప్రకటించింది. అయితే ఆ సూత్రాలను ఇప్పుడు ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే 1995లో యునెస్కో ఈ సూత్రాలను ప్రకటించింది. 96లో ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, సహనంపై సూత్రాలను 1995లో ప్రవేశపెడితే 96లో ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ మహాత్మా గాంధీ 1994 జయంతి సందర్భంగా 125వ యునెస్కో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 1994లో ఈ డేని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పింది. 1995లో దీనికి సంబంధించిన సూత్రాలని ప్రకటించారు. 96 నుండి ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అయితే అంతర్జాతీయ సహన దినోత్సవం 2021 థీమ్ ఏంటి అంటే సహనం అనేది ప్రపంచ సంస్కృతులు మరియు మానవుడిగా ఉండే మార్గాలను అంగీకరించడం, గౌరవించడం మరియు ప్రశంసించడం. ఇంగ్లీష్లో టాలరెన్స్ ఈజ్ ద ఎక్స్పెక్టెన్స్, రెస్పెక్ట్ అండ్ అప్రిసియేషన్ ఆఫ్ వరల్డ్ కల్చర్స్ అండ్ వేస్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్ అనే థీమ్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తర్వాత 11, ఇండో ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం ఎక్స్ శక్తి 2021 ఎన్నవ ఎడిషన్ ఫ్రజస్లో ప్రారంభమైంది అంటే 6వ సీజన్ అండి, 6వ ఎడిషన్. ఇండో ఫ్రాన్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఇండియా ఫ్రాన్స్ కలిసి చేసే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్స్ శక్తి 2021 6వ ఎడిషన్ ఫ్రెంచ్ పోర్ట్ టౌన్ అయిన ఫ్రజస్లో నిర్వహించబడుతుంది. నవంబర్ 15న ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. 12 రోజుల పాటు జరుగుతుంది. అంటే నవంబర్ 26న ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అవుతుంది. రెండు దేశాల మధ్య సైన్యానికి సంబంధించి,
అదేవిధంగా మిలిటరీకి సంబంధించిన వాటి మీద చర్చలు జరిపితే ఒకరి యొక్క నాలెడ్జ్ని ఒకరు పంచుకుంటారు. దీని ద్వారా ఇరు దేశాలు సహాయక సంబంధాలు పెరుగుతాయన్నమాట డిఫెన్స్ సెక్టర్ సైడ్. అయితే ఈ ఎక్సర్సైజ్ శక్తి యొక్క చివరి ఎడిషన్ రాజస్థాన్లో జరిగింది మన ఇండియాలో. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్యారిస్ ట్రైనింగ్ నోడ్లో 31 అక్టోబర్ నుండి 19 నవంబర్ 2019 వరకు వీటిని నిర్వహించారు మన ఇండియాలో. దీనిలో సెమీ ఎడారి భూభాగంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ప్రాక్టీస్ చేయబడ్డాయి మరియు ధృవీకరించబడ్డాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత 12 క్రింద వాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ బీఎస్ఎఫ్ అధికార పరిధిని అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క పరిధిని కొంచెం ముందుకు తీసుకొచ్చారు. అంటే ఆ రాష్ట్రానికి కొంచెం వెలుపలకు ఉండే వాటిని కొంచెం ముందుకు తీసుకొచ్చారనమాట. ఆ పరిధిని పెంచారు. అంటే కొంత లోపలికి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. దీనికి వ్యతిరేకంగా ఏ రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం చేసింది? ఏ రాష్ట్ర అసెంబ్లీ అంటే పశ్చిమ బెంగాల్ అండి. ఇదివరకే మనందరికీ తెలుసు పంజాబ్ రాష్ట్రం కూడా వాళ్ళ యొక్క అసెంబ్లీ దీనికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. అదే తరహాలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కూడా వాళ్ళ యొక్క తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. యాక్చువల్గా దీంతో పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే బీఎస్ఎఫ్ అధికార పరిధి ఉందో దానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ ఆధీనంలో ఉంది. ఆ ప్రభుత్వము తీర్మానం చేసిందనమాట, ఇది మంచిది కాదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని. పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దుతో జరుగుతున్న నేర కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రి శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగమే ఇది. అయితే అక్టోబర్లో అస్సాం, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అధికార పరిధిని 50 కిలోమీటర్ల వరకు పెంచారు. అంటే ఇప్పుడు ఇంకొక దగ్గరగా ఎంత అంటే ఒక 35 కిలోమీటర్ల వరకు లోపలికి రావచ్చు అనమాట బీఎస్ఎఫ్ వాళ్ళు. దీని ద్వారా ఏం జరుగుతుంది, ఆ 35 కిలోమీటర్ల పరిధిలో కూడా పోలీసుల అవసరం లేకుండానే, దేని యొక్క అధికార నోటీస్ అవసరం లేకుండానే చెకింగ్లు అన్నీ కూడా చేయొచ్చు. అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం సైతం కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇలా తీర్మానం చేసిన రెండో రాష్ట్రం పశ్చిమ బెంగాల్, ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి పంజాబ్. తర్వాత 13 T20 ప్రపంచ కప్ 2021 విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా దేశం అండి. ఆస్ట్రేలియా క్రికెట్ టీము నవంబర్ 14న దుబాయ్ వేదికగా T20 ప్రపంచ కప్ 2021 ఫైనల్ జరిగింది. ఇందులో న్యూజిలాండ్తో 8 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా కొత్త ఛాంపియన్గా అవతరించింది. T20లో ఆస్ట్రేలియాకి ఇదే ఫస్ట్ టైటిల్. వన్డే ఫార్మాట్లో ఆసీస్ 5 సార్లు అంటే 1987, 99, 2003, 2007, 2015 ఈ కప్ కొట్టింది. పురుషుల T20 ప్రపంచ కప్ ఫైనల్లో 172/4 అదే అత్యధిక స్కోరు. గతంలో పాకిస్తాన్పై భారత్ 2007 చేసిన 157/5 స్కోరు రెండో స్థానానికి చేరింది. అంటే ఇప్పుడు లేటెస్ట్ స్కోర్ ఎవరు చేశారంటే ఆస్ట్రేలియా వాళ్ళు. సో సెకండ్ హైయెస్ట్ స్కోరు ఈ T20లో ఇండియాది. ఓకే, థర్డ్ వచ్చేసి పాకిస్తాన్ది ఉంది, గుర్తుపెట్టుకోండి. మిచెల్ మార్ష్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, డేవిడ్ వార్నర్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఇచ్చారు ఈ T20లో. తర్వాత 14 అది మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అవార్డు ఎవరెవరికి ఏ T20లో ఇచ్చారు 2021లో. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ మార్ష్కి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లేదా మ్యాన్ ఆఫ్ ది టోర్నీ డేవిడ్ వార్నర్కి ఇచ్చారు. నెక్స్ట్ 14 భారతదేశంలో మొట్టమొదటి గ్రాస్ కన్జర్వేటరీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసినట్టయితే ఉత్తరాఖండ్ అండి. మన ఇండియాలో మొట్టమొదటి గ్రాస్ కన్జర్వేటరీ, దీన్ని ఒక విధంగా చెప్పాలంటే గడ్డిని సంరక్షించే ప్రాంతం అని చెప్పవచ్చు, లేదా ఒక గడ్డిని సంరక్షించే ఒక పార్క్ అని కూడా చెప్పుకోవచ్చు, సంరక్షణాలయం అని కూడా చెప్పుకోవచ్చు పూర్తిగా తెలుగులోకి మాట్లాడితే. ఈ కన్జర్వేటరీని ఉత్తరాఖండ్లోని రాణిఖేత్ పట్టణంలో 3 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం కంపా పథకం కింద ఈ నిధులు సమకూర్చి దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కన్జర్వేటరీ 3 సంవత్సరాల నుండి అభివృద్ధి చేస్తున్నారు, మొత్తానికి ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. దీనిని ఉత్తరాఖండ్ అటవీ శాఖ రీసెర్చ్ వింగ్ డెవలప్ చేసింది. ఈ పరిరక్షణ ప్రాంతంలో దాదాపు 100 రకాల గడ్డి జాతులు పెంచబడతారు, వాటిని సంరక్షిస్తారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ప్రదర్శన కూడా చేస్తారు 100 గడ్డి జాతులని. నెక్స్ట్ 15 2021 సాహిత్యం కోసం JCB బహుమతి గ్రహీత ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎం ముకుందన్. ప్రఖ్యాత మలయాళీ రచయిత ఎం ముకుందన్ 2011లో మలయాళంలో ప్రచురితమైన ఢిల్లీ కథకల్కి ఆంగ్ల అనువాదం అయిన ఢిల్లీ సోలిలోక్వి అనే నవల కోసం ఆ నవలను అనువాదించడం ద్వారా 2021 సాహిత్యం కోసం JCB బహుమతికి ఎంపికయ్యారనమాట ఎం ముకుందన్. బెన్యమిన్ మరియు ఎస్ హరీష్ వీళ్ళిద్దరూ ఇంతకుముందు JCB సాహిత్య పుస్తకాలు అందుకున్నారు. అండ్ ఇందులో వీళ్ళు మొత్తం 3 అందుకున్నారు. అందులో 2 వచ్చేసి బెన్యమిన్ ఒకరు అండ్ ఎస్ హరీష్ ఒకరు, 3వ వ్యక్తి ముకుందన్, ఎం ముకుందన్.
అండ్ దీంతో 25 లక్షల నగదు పురస్కారంతో అవార్డును గెలుచుకున్న మూడవ మలయాళీ ఎం ముకుందన్. అండ్ 2018లో స్థాపించబడిన ఈ అవార్డుకు బెన్యమిన్ మొదటి గ్రహీత. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. 2018లో ఈ అవార్డుని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు క్విక్ రివ్యూ చూద్దాం. దేశంలో అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేని ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా ఎంపిక చేసింది. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే సిట్మెక్స్ 2021 పేరుతో త్రైపాక్షిక మారిటైమ్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరిగిందంటే భారతదేశం, సింగపూర్ మరియు థాయిలాండ్. అండ్ న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలైసిస్ పేరు ఏ భారతీయుడి పేరు మీదకి మార్చబడింది అంటే మనోహర్ పారికర్, ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్. 2021 అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి అవార్డుకి ఎవరికి లభించింది అంటే విహాన్ అగర్వాల్ మరియు నవ్ అగర్వాల్. షట్లర్స్ ఫ్లిక్స్ మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్ పుస్తక ఆత్మకథ ఎవరి ఆత్మకథ అంటే పి గోపీచంద్. లెజెండ్స్ లీగ్ క్రికెట్ నూతన కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే రవిశాస్త్రి. ప్రపంచంలో మొట్టమొదటి లాభపక్ష లేని నగరాన్ని ప్రారంభించినట్టు ఏ దేశం ప్రకటించిందంటే సౌదీ అరేబియా. అండ్ తర్వాత భారతదేశంలో జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే November 16th. అంతర్జాతీయ సహన దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే November 16th. అండ్ ఇండో ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం ఎక్సక్తి 2021 ఎన్నో ఎడిషన్ ప్రైజెస్లో ప్రారంభమైందంటే 6వ ఎడిషన్. క్రింద వాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ BSF అధికార పరిధిని విస్తరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది అంటే పశ్చిమ బెంగాల్. T20 ప్రపంచ కప్ 2021 విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియా. తర్వాత వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి గ్రాస్ కన్జర్వేటరీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే ఉత్తరాఖండ్ని. అండ్ 2021 సాహిత్యం కోసం JCB బహుమతి గ్రహీత ఎవరు అంటే ఎం ముకుందన్. థ్యాంక్స్.